అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక అబద్ధపు బోధ, దయ్యముల బోధను చూద్దాము. అదేమిటంటే దేవుణ్ణి ఏదడిగినా సరే ఇచ్చేస్తాడు అనేటువంటిది. ఇది చెప్పడానికి బాగానే ఉంది, దేవుణ్ణి గణపరచడానికి చెప్పినట్లుగా ఉంది, దేవుని హెచ్చించినట్లుగా చెప్పినట్లుగా ఉంది. కానీ లేఖనమేమి చెప్పుచున్నది? అసలు దేవుడు ఏం చెప్తున్నాడు ఈ ఇచ్చేటువంటి విషయాలు? ఇది మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దేవుణ్ణి ఏది అడిగితే అది ఇస్తాడా అంటే, ఏది అడిగితే అది ఇవ్వడు. ఆయన ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అదే ఇస్తాడు. కానీ దీనిని చాలా ఎక్కువగా కొంతమంది వాడేశారు. ఎంత ఎక్కువగా వాడేశారంటే, రక్షణ కంటే కూడా యేసు ప్రభువుల వారు ఇచ్చేటువంటి ఆరోగ్యము, డబ్బు, ఇల్లు, ఇంకా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ కావాలి అనేటువంటి విధంగా వీటినే ఎక్కువ చెప్తూ వచ్చారు. అయితే దేవుడిచ్చేది ముఖ్యంగా రక్షణ. ఆ రక్షణని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకంలో జన్మించాడు, చనిపోయి తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, త్వరలో రాబోతున్నాడు. కానీ ఆయన ఇచ్చే రక్షణ కంటే కూడా యేసు ప్రభు ఇదిగో మిమ్మలను ఆర్థికంగా దీవిస్తాడు, ఆరోగ్యంగా దీవిస్తాడు, కుటుంబంగా దీవిస్తాడు, పెళ్లి కాకపోతే పెళ్లిని దేవుడు జరిగిస్తాడు, పిల్లలని ఇస్తాడు, మీకు ప్రమోషన్స్ ఇస్తాడు. ఇక ఒకటి అరా అని కాదు, ఎన్నో అన్నిటిని కలిపి చెబుతూ వచ్చారు. దీనినే ప్రాస్పారిటీ గాస్పల్ అంటారు. అంటే సంపదను, సౌఖ్యమును కలిగించేటువంటి సువార్తగా ఈనాడు ఎక్కువగా ఇది అనేకులకు పరిచయంలో ఉంది. అయితే ఇది కూడా ఒక విధంగా దయ్యముల బోధే. ఎందుకంటే దేవుడు ముఖ్యంగా ఇవ్వాలనుకుంటున్నది రక్షణ. ఆయనను అడిగితే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చేది రక్షణ. ఆయనను నమ్మినటువంటి వారికి, ప్రార్థించినటువంటి వారికి, మారుమనస్సు పొందినటువంటి వారికి, బాప్తిసం పొందినటువంటి వారికి దేవుడు ఇచ్చేది రక్షణ. ఎవ్వరిని కాదనకుండా అందరికీ తప్పకుండా ఆయన రక్షణ ఇస్తాడు. కానీ మిగతా విషయాలలో, ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, సంతానము, ఈ లోకంలో కావలసినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు కొందరికి ఇవ్వచ్చు, కొందరికి ఇవ్వకపోవచ్చు. అయితే దీని కొరకు వీళ్ళు ఎత్తి చూపెట్టేటువంటి లేఖనాలు ఏమిటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని ఈ విధంగా ఈ లేఖనాన్ని ఎత్తి చెబుతారు. అంతేకాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా, మీరు నా నామమున దీనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడటకై దానిని చేతును అన్నాడు. 14లో నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని ఇక్కడ చెప్పాడనమాట. ఈ వచనాలను ఎత్తి చెబుతారు. తర్వాత 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని ఇక్కడ రాయబడింది. ఈ మాటలను ఎత్తి చెబుతూ దేవునికి ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు, ఏది అడిగితే అది ఇస్తాడు, ఏది అడిగితే అది ఇస్తాడు అని చెప్పేయడం అనేది అలవాటు అయిపోయింది. అయితే ఇది కూడా ఒక విధంగా దయ్యముల బోధే. దేవుడు మరి తండ్రి కుమారుని యందు మహిమపరచబడడం కొరకే ఇస్తాడు. దేవుడు ఏది ఇచ్చినా సరే తండ్రి కుమారుని యందు మహిమపరచబడటకే దానిని చేతునన్నాడు. యోహాను సువార్త 14:13లో రాయబడిన మాట. దేవునికి మహిమ కలిగేది ఆయన చిత్తమును బట్టి దేవుడు ఏదైనా ఇస్తాడు. ముఖ్యంగా దేవుడు ఇవ్వాలనుకుంటున్నది ఏమిటి అంటే, ఈ లోకంలో ఉన్న ఆస్తి పాస్తులన్నిటికంటే విలువైంది రక్షణ, పరలోక రాజ్యం, పరలోకంలో ఇల్లు, పరలోకంలో గృహం. అది ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా, తప్పకుండా. అదే ఇవ్వాలనేది దేవుని యొక్క ఆశ. అక్కడ కాదు, మాకు ఇక్కడ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశాలలో ఉన్నారు ప్రజలు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన చెబుతాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసంలో కలవు లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ఇక్కడ చెబుతున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఇది దేవుడు అందరికీ చెప్తున్నమాట. ఇక్కడ కాదు బాబు దేవుడు ఇల్లు ఇచ్చేది, పరలోకంలో ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ లాజరుకు ఇల్లు లేదు. అంతెందుకు, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి యేసయ్యని ఏం చెప్పాడో తెలుసా? తలవాల్చుకోవడానికి కూడా నాకు స్థలం లేదు అని చెబుతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము మనం ఇక్కడ చూసినట్లయితే 20వ వచనం ఇదే మాట లూకా సువార్త 9:58 కూడా ఉంటుంది. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు స్థలం సంపాదించుకోలేదు.
పౌలు భక్తుడు కూడా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఇది 23వ వచనం నుంచి కూడా చదవాలి. ఇక్కడ మనం చదివినట్లయితే ఆయన చెబుతాడు, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్లే మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను, మరి విశేషంగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుని, అపరిమితములుగా దెబ్బలు తిట్టిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటుని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఇదంతా కూడా తన బాధలు వేదనలు చెబుతాడండి. ఇకపోతే 27వ వచనంలో చూసినట్లయితే, కపట సహోదరుల వలని ఆపదలలో ఉంటిని, ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతో ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అంటాడు. ఇక్కడ దిగంబరత్వంతో ఉన్నాడంట. అంటే పౌలుకు చాలాసార్లు సరైన బట్టలు లేవు, సరైన తిండి లేదు, పస్తులు ఉండాల్సి వచ్చింది. ఏమండి, పౌలు భక్తుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాశాడు ఆయన. మరి యేసయ్య ఆయన తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు. పౌలు భక్తుడి పరిస్థితి, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. యేసును నమ్మినటువంటి పరదేశంలో ఉన్నటువంటి లాజరు ఈ లోకంలో ఏముండే, ఆయనకు ఏమీ లేదు. మరి ఈనాడు చెప్పేటువంటి వారు, మీరు దేవుని నమ్ముకోండి, మీరు ఏది అడిగితే దేవుడు అది ఇచ్చేస్తాడు, ఏది అడిగితే అది ఇస్తాడు. ఆయన చెప్పిన ఉద్దేశం వేరు. ఇక్కడ ఆయన ఏమనుకున్నాడంటే పరలోక సంబంధమైన అడుగుతారేమో, రక్షణను అడుగుతారేమో, అక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ ఇద్దామని దేవుని ఉద్దేశంలో ఉంది. ఈ లోకంలో ఉండగా అడగాల్సింది రక్షణ, ఈ లోకంలో ఉంటుండగా దేవుని అడగాల్సింది ఆయన వరములు, ఆయన శక్తి, ఆయన అభిషేకం, ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన కనికరం, ఇవి అడగాలి, ఇస్తాడు ఆయన. ఇవి కాకుండా రక్షణ అవసరం లేదు, బాప్తిసం పొందడం అవసరం లేదు, కానీ ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, ప్రమోషన్స్, పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవి కావాలి. ప్రాస్పరిటీ, గాస్పల్, ఇది దేవుని చిత్తము కాదు. కనుక దేవుని యొక్క వాక్యము చెబుతున్నది ఉన్నది ఉన్నట్టుగా నమ్మేటువంటి వారు కావాలి. కనుక ఇది కూడా దయ్యముల బోధే. కనుక ఇది ఎవరు చేయకండి. యేసును నమ్మితే రక్షణ గ్యారంటీ, నమ్మకపోతే నరకం గ్యారంటీ. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చింది ఎందుకంటే రక్షణనివ్వడానికి వచ్చాడు. ఇది అందరికీ ఇస్తాడు. ఈ విషయం అందరికీ చెప్పమని చెప్పాడు. ఇది చెప్పాలి. ఇది కాకుండా మనుషులను ఆకర్షించడము కొరకు ఆయన నమ్మితే ఇంకా నీకు ఈ పని జరగదంటే ఏముండదు. ఆయన ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడే. రోగులను బాగుపరుస్తాడు, చనిపోయిన వారిని లేపుతాడు, లేపాడు ఎంతోమందిని. ఆయన చిత్తం ఉన్నప్పుడు చేస్తాడు ఆ పని. ఆస్తులు అంతస్తులు కూడా ఇస్తాడు, ఉద్యోగాలు, ప్రమోషన్స్ ఇస్తాడు, పిల్లలను, సంతానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. కానీ కొందరికి ఇవ్వకపోవచ్చు. బైబిల్లోనే గుడ్రాన్లు ఉన్నారు, పిల్లలు లేనటువంటి వారు ఉన్నారు. ఏమండి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారు ఉన్నారు, నాజూరు చేయబడినటువంటి వారు కూడా ఉన్నారు. దేవుడు తన చిత్తం ప్రకారం ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. కానీ అందరికీ సమానంగా ఉంటాయి అనే గ్యారంటీ లేదు. అందరికీ సమానంగా దేవుడు ఇచ్చేది రక్షణ, అందరికీ పరలోకం ఇస్తాడు. గనుక పరలోకంలో కూడా ఒక్కొక్కరికి స్థాయి భేదాలు ఉంటాయండి. కానీ రక్షణ మాత్రం అందరికి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు, ఎవరైతే నమ్మి బాప్సం పొందుతారో, మారు మనసు పొందుతారో. గనుక యేసుప్రభు నమ్ముకోండి, ఇక మీకు అన్ని ఇచ్చేస్తాడు అని చెప్పేటువంటిది కూడా దయ్యముల బోధ. చాలామంది ఇక యేసుని నమ్మితే అన్ని ఇస్తాడట అని చెప్పేసి వచ్చి తర్వాత రక్షణనే పొందకుండా బ్రతకడం వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏం లేదు. వాళ్ళు ఒకవేళ దేవుని ద్వారా ఏదైనా మేలు పొంది కూడా వారు వెళ్ళేటిది నరకమే. కనుక అలాంటి బోధలు ఎవరు చేయొద్దు, అది సరైన పద్ధతి కానే కాదు. కనుక యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు రక్షణ పొందుతాడు. ఏ వ్యక్తికి ఏది దొరికినా దొరకకపోయినా లాజరు లాగా రక్షణ అయితే దొరకాలండి. గనుక రక్షణ సువార్త అందరికీ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే దేవుని యొక్క వాక్య సారాంశ సత్యము, ఇదే దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం, అంతే తప్ప మిగతా విషయాలన్నీ కానే కాదు. కనుక ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.